Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్‌గా తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ముఖ్యంగా బిగినర్స్ లేదా ఫ్రెషర్స్ ఎవరైతే ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో తెలంగాణ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకు చాలా ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉంటాయి. సో ఆ నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని మల్టిపుల్ పర్సన్స్ దగ్గర అడిగి ఎక్కువ కన్‌ఫ్యూజన్స్ అయ్యే బదులు ఆ కామన్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక బ్రదర్‌గా అడ్రెస్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. జనరల్‌గా ఏందంటే తెలంగాణలో గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ అయిపోయింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారు. ఆల్‌మోస్ట్ జాయిన్ అయిపోయారు. ఒక ఫేజ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అయిపోయింది. 2 సార్లు గ్రూప్ 2 వచ్చింది. అది కూడా రిక్రూట్‌మెంట్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఒక నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటది అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో లేకపోతే ఆ నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వాలి అన్న వారి ఆలోచన కూడా ఎక్కువే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేయడం జరిగింది. చూడండి గైస్, అంతకుముందు మల్టిపుల్ వీడియోస్ రూపంలో అసలు ఏజ్ క్రైటీరియా ఏముంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అండ్ వాటికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవుతే బావుంటది, ఇలా నంబర్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను చేసున్నాను. అది మన ప్రీవియస్ వీడియోస్‌లో కనబడుతది. మీకేదైనా వీడియో కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. లేకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో సో అండ్ సో వీడియో కావాలి, ఆ వీడియో లింక్ పంపించండి అని అడగండి. అండ్ అలాగే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ గ్రూప్ 2. నేను ప్రతిసారి చెప్తున్నట్లుగానే ఈ గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ప్రెజెంట్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 2 కేటగరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే వీళ్ళు అడ్హాకిక్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే గ్రూప్ 2 నోటిఫికేషన్‌కి సంబంధించిన ఒక బజ్ ఏర్పడుతదో, లేకపోతే కాన్ఫిడెంట్‌గా కన్ఫర్మ్‌గా ఇన్ని పోస్టుల గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తది. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి కూర్చొని చదివితే అయిపోతది కదా అని అనుకునేవాళ్ళు. వాళ్ళంతట వాళ్ళు వస్తారు. లేదా ఎక్స్‌టర్నల్ ప్రెషర్ ఫ్యామిలీ వాళ్ళు. ఇదిగో ఏదో నోటిఫికేషన్స్ వచ్చాయంట కదా! ఆ వీడియో వచ్చింది. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే బావుంటుందిగా. మన వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కదా! అని అలాగా వాళ్ళు సో, యూ నో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిద్ధపడి ప్రిపేర్ అయ్యే ఈ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ కేటగరీ. ఇది ప్రతిసారి వస్తూనే ఉంటారు. అండ్ సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ కూడా నోటిఫికేషన్ వస్తది. ఇక్కడేందంటే ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో నోటిఫికేషన్ కన్ఫర్మ్‌గా వస్తది అనేది ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు వీళ్ళు ఖచ్చితంగా మైండ్‌లో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి. అంటే నోటిఫికేషన్ వచ్చే ఊపుతో ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలాగైతే ఉంటారో, నోటిఫికేషన్ వస్తది అన్న ఎక్స్‌పెక్టేషన్‌తో ఖచ్చితంగా గ్రూప్ 2నే టార్గెట్ చేయాలి అని చదువుకునే కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ వీళ్ళేంటంటే దానికి సంబంధించిన పాజిటివ్స్ అయినా, నెగెటివ్స్ అయినా అన్ని బేరీస్ వేసుకొని కంప్లీట్‌గా 100% గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిన ఈ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. మళ్ళీ ఇందులో 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి అంటే పక్కా ఫిక్స్ అయిపోయారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలన్న మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్ రాదు, వాళ్ళంతా మాయమాటలు చెప్తారు, లేకపోతే ఇది నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు కొనేసుకుంటారు, లేకపోతే ఇవి అయ్యే పని కాదు అని ఒక వైపు నెగెటివ్ మైండ్ సెట్‌తోనే ఉంటారు. కానీ సరే ఇంత నెగెటివ్ మైండ్‌తో ఫిల్ అప్ అయింది కదా! అది కాదు అని తెలిసినా కానీ ఆ గ్రూప్ 2ని వదిలేసి ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ చూసుకోవాలంటే అది కాదు. నేను దీనికి ప్రిపేర్ అవుతాను. కానీ దాని మీద ఎప్పుడో ఒక అనుమానం. ఓకే. అది దాని మీద ఏదో ఒక నెగెటివ్‌గా చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇదే గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ విజన్‌తో ప్రిపేర్ అయ్యే వాళ్ళలో పాజిటివ్. అంటే వీళ్ళకి కూడా తెలుసు. ఆ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో ఎవరికీ తెలీదు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లేట్ అవుతది. అప్పుడప్పుడు పోస్ట్‌పోన్‌మెంట్స్ అవుతాయి. రిజల్ట్స్ కూడా లేట్ అవ్వచ్చు. అవన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఉంటాయి అని ముందుగానే ఫిక్స్ అయిపోయి ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో యుద్ధంకి దిగే వాళ్ళలాగా ఈ సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. జనరల్‌గా ఏమవుతుందంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే విజయం వస్తది అని నేను చెప్పను. కానీ విజయావకాశాలు వీళ్ళకు ఎక్కువుంటాయి. ఎందుకంటే ఇదే కాదు నేను ప్రతిసారి చెప్తుంటాను. లైఫ్‌లో ఏ ఇంపార్టెంట్ ఎలిమెంట్ చేయాలన్నా ద పాజిటివ్ యాస్పెక్ట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెయ్యబోతున్న వీడియో ఇదంతా ఎందుకు చెప్తానంటే ఈ 2 కేటగరీస్‌లో మళ్ళీ ఈ 2 కేటగరీస్‌లో ఈ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 100% సూట్ అవుతది. ఇక్కడ నేను చెప్తోందేంటంటే బీ పాజిటివ్. నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలి? దానికంటే ముందు లెట్ అస్ ప్రొసీడ్ ఫర్ దిస్ వీడియో. ఏం చెప్పాలనుకుంటున్నాను బిగినర్స్. ఎలాగో గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి? సో, అగైన్ చూడండి ఇదొక అంటే ఒక కరెక్ట్ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు కాదు. క్వెషన్ కరెక్టే. బట్ ఆన్సర్ వారీస్ అకార్డింగ్ టు ద మైండ్‌సెట్. సో, పరిస్థితులను బట్టి లేకపోతే దానికొచ్చిన థియరీని బట్టి ఆన్సర్స్ వారీ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏం చెప్తుంటారంటే, సో ఇటు పేపర్ 3 ఎకానమీ ఏదైతే ఉంటుందో, పేపర్ 4 తెలంగాణ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, రెండిటికి 150, 150 మార్క్స్ కదా! ఈ 2 సబ్జెక్ట్స్‌ని ఫోకస్ చేస్తే ఆల్‌మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్‌ని మనం ఫస్టే కవర్ చేసేసినట్టుంటది. విజయ అవకాశాలు ఎక్కువుంటాయి అని అందరికీ తెలిసింది. అంటే జస్ట్ ఏం తెలిసినా తెలియకపోయినా ఆ సిలబస్ ఓవర్‌వ్యూ చూస్తే ఎవ్రీవన్ నోస్ థిస్. కానీ ఇక్కడ చేస్తున్న బిగ్గెస్ట్ పొరపాటేంటంటే అందరు స్టూడెంట్స్ కూడా ఈ 2 సబ్జెక్ట్స్‌ని ఓవర్ ఎంఫసిస్ చేసే పనిలో పడి తెలియకుండానే మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2ని ఇగ్నోర్ చేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. చూడండి ఈ రెండిటిని వదలట్లని చెప్పట్లేదు. బట్ ఈ రెండిటికంటే ముందు ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి ఎంత ఇంపార్టెంటో మీ సెలక్షన్‌ని ఇవి ఎంత డిసైడ్ చేస్తాయో దాంతో పాటు ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే వీటికి చూపిస్తున్న క్యూరియాసిటీ, ఎంతూజియాజం ఏదైతే ఉంటుందో ప్రిపరేషన్ మొత్తంలో ఈ 2 పేపర్స్‌కి కూడా ఖచ్చితంగా చూపిస్తూ ముందుకు వెళ్తే 100% మంచి మార్కులు రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ 2 పేపర్ అంటే ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అన్న మెయిన్ కాన్సెప్ట్‌తో చేస్తున్న వీడియో కాబట్టి చూద్దాం. ఇప్పుడు మీరు ఎకానమీ చదవాలి అనుకుంటారు. ఎకానమీ చదువుతున్నంత సేపు స్టూడెంట్ మైండ్‌లో తిరిగే ఒక నెగెటివ్ థింగ్స్ ఏంటంటే ఎకానమీలో బడ్జెట్ వస్తది. ఎకనామిక్ సర్వే వస్తది. తెలంగాణ బడ్జెట్ వస్తది. సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ వస్తాయి. సో, ఇప్పుడు ఇవన్నీ ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో అప్డేట్ అయ్యి ఉంటాయి కాబట్టి, అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ చదవాల్సొస్తది కాబట్టి, ఇప్పుడు చదివి, అప్పుడు చదివి ఎందుకు ఒకేసారి ఆ అప్డేషన్ వచ్చిన తర్వాత చదివితే బావుంటుంది కదా! అని చెప్పి తెలియకుండానే మీరు ఈ థర్డ్ పేపర్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్. మనకు వస్తున్న కొన్ని కథనాలలో ఏంటంటే, నేనిప్పుడు చెప్పట్లేదు. కొన్ని సిలబస్ థియరీస్ ఏమున్నాయంటే, తెలంగాణ మూవ్‌మెంట్ వెయిటేజ్ తగ్గిస్తారేమో. తెలంగాణ మూవ్‌మెంట్ అంటే గ్రూప్ 3 ఎలాగైతే ఉందో, అలాగే గ్రూప్ 2 కూడా పెడతారు. 3 పేపర్‌లే పెడతారు. తెలంగాణ మూవ్‌మెంట్‌ని హిస్టరీతో కలిపి మెర్జ్ చేస్తారంట. ఇటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఇది బలపరచట్లేదు నేను. జస్ట్ వినిపిస్తున్నాయి. ఇలాంటివి విన్నప్పుడు మూవ్‌మెంట్ పైన ఎక్కువ ఫోకస్ అంటే మనం చదువుతాం మూవ్‌మెంట్‌ని. ఎవరో ఒకళ్ళొచ్చి చెప్తారు. మూవ్‌మెంట్ పైన అంత ఇంపార్టెంట్. అది విన్నప్పుడల్లా మళ్ళీ నెగెటివ్ మైండ్‌తో ఉంటాం. సో, ఇప్పుడు ఈ 2 ఇంపార్టెంట్. వీటితో పాటు ఈ 2 ఇంపార్టెన్స్‌ని తగ్గించకుండానే ఇటువంటి నెగెటివ్ మైండ్‌తో ఉంటాం కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఎగ్జామ్, ఏ పేపర్‌తో స్టార్ట్ చేస్తే బావుంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఈ 2 కూడా ఇంపార్టెంట్. అయితే పేపర్ 2లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి పాలిటీ. ఒకటి పాలిటీ అండ్ దాంతో పాటు హిస్టరీ. పాలిటీ అండ్ హిస్టరీ. ఎందుకు ఈ 2 సబ్జెక్ట్స్ నేను పికప్ చేసుకున్నానంటే, జనరల్‌గా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే ఒక బలంగా మన మైండ్‌కి సిగ్నల్ ఇవ్వడం, కాన్ఫిడెంట్‌గా సిగ్నల్ ఇవ్వడానికి టైం పడుతుంది. మనం ఎంత చెప్పినా కానీ అంటే అతనికి గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని ఉంటది. అండ్ దాంతో పాటు ప్రిపేర్ అవ్వాలని ఎంత బలంగా అనుకుంటాడో, అంత బలంగా భయాలు గూడా ఉంటాయి. అంటే జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేస్తూ నేను ముందుకు వెళ్ళగలుగుతానా? లేదా? లేకపోతే అంటే ఫుల్ టైమ్ చదివే వాళ్ళే ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళు మళ్ళీ ట్రాక్‌లోకొచ్చి మనతో పోటీ పడతారా? ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ భయాలన్నీ దూరం అయిపోయి అంటే ఉంటాయి. ఏదో ఒక రోజు ఇవి పోతాయి. ఇవన్నీ పోయి, ఈ భయాలన్నీ పోయి ప్రిపరేషన్ పైన కాన్ఫిడెంట్‌గా ఏ రోజైతే మనం ముందుకెళ్తామో అప్పుడు యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతది. ఈ టైమ్ పీరియడ్‌ని నేనేమంటున్నానంటే సెటిల్ డౌన్ టైమ్ అంట. సెటిల్ డౌన్. అంటే ఇమ్మీడియేట్‌గా మీరు కోచింగ్‌లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ డేనే హై స్పీడ్ ఎఫిషియన్సీ రాదు. ఈ భయంతోనే సగం సగం చదివి అటు ఇటు ఊగిసలాడుతా అంటారు గదా! ఆల్‌మోస్ట్ సెటిల్ డౌన్ అవ్వటానికే 2 నెలలు టైం పడతది. ఈ సెటిల్ డౌన్ టైమ్ పీరియడ్‌లో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చదివితే బావుంటది. అంటే ఒక సబ్జెక్ట్ వింటుంటే ఇంకొక పాయింట్ అంటే ఒక వెబ్ సీరీస్ చూస్తుంటే, ఒక వెబ్ సీరీస్ అయిపోతనే ఇంకొక వెబ్ సీరీస్ చూడాలి అన్న క్యూరియాసిటీ ఉండాలి. అబ్బా! ఇంక బోర్ కొడుతుంది అన్నట్టు ఈ సెటిల్ డౌన్ పీరియడ్‌లోనే బోర్ కొడితే ముందుకెళ్ళలేం. అందుకే మీకొక పాజిటివిటీని బిల్డ్ చేసి, అది మీకు ఎగ్జామ్‌కి తోడ్పడే విధంగా మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ పికప్ చేసుకోవాల్సిందేంటంటే పాలిటీ, హిస్టరీ. అండ్ నెక్స్ట్ పాలిటీ, హిస్టరీ అనే ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అని మీరనొచ్చు. ఇది నా కాంటెక్స్ట్‌లో చెప్తున్నాను నేను. మన దగ్గర ఇండియన్ పాలిటీ టీచ్ చేసింది నేను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇండియన్ పాలిటీ ఒక 10 క్లాసులు, ఫస్ట్ 10 క్లాసులు మీరు విన్న తర్వాత, ఈ పాలిటీ నాకు నచ్చలేదు
ఇప్పుడు ఈ వీడియో వినండి. నచ్చలేదు ఈ సబ్జెక్ట్ అనిపిస్తే మీ ఫీ మొత్తం రీఫండ్ చేస్తాను. టోటల్‌గా రీఫండ్ చేస్తాను. ఇది నా సబ్జెక్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది, వేలు కాదు లక్షల మంది స్టూడెంట్స్ క్లాసెస్ విన్నారు. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ రూపంలో. సో, కాబట్టి ఇది చదువుతున్న కొద్దీ అంటే ఆ సబ్జెక్ట్‌లో భాగంగా నేను సబ్జెక్ట్‌తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి మనము అలవాటు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వీటన్నిటిని కలగలిపి ఒక సినిమాటిక్ వ్యూలో ఇండియన్ పాలిటీని టీచ్ చేశాను. అండ్ ఇండియన్ హిస్టరీ మనకు ప్రజ్వల్ సార్ ఇండియన్ హిస్టరీ చెప్పారు. చాలా అద్భుతంగా. హిస్టరీలో కూడా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా తాను చెప్పడం జరిగింది. ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్‌ని స్టార్ట్ చేస్తూ మెల్లిగా పేపర్ అంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్‌లో ప్రిపేర్ అయినప్పుడు ఎంత కోర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంటో కరెంట్ అఫైర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అలా ఇంట్రెస్ట్‌గా చెప్పడానికి బెస్ట్ ఫ్యాకల్టీ శ్రవణ్ సార్ మీకున్నారు. ఈ 3 సబ్జెక్ట్స్‌తో ఒక నెల రోజులు ప్రయాణం చేస్తే సో, ఈ సెటిల్ డౌన్ పీరియడ్‌లో బెస్ట్ కంటెంట్‌తో ముందుకు వెళ్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ మీకొస్తది. దానికోసమే రోహిత్స్ అకాడమీలో మీకిక్కడ చూడొచ్చు. సో, ప్లానర్ ఫర్ బిగినర్స్ అని చెప్పి నేను చెప్తున్నాను. సో, ఎంప్లాయీస్‌కి ఈ ప్లాన్ సూట్ అవుతది. ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్‌కి ఈ ప్లాన్ సూట్ అవుతది. ఎలా ఉంది చూడండి. చూడండి. జస్ట్ డే 1 అంటే యూజువల్‌గా ఆన్‌లైన్ క్లాసెస్ విన్నప్పుడు స్టూడెంట్స్‌కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి? ఆ సబ్జెక్ట్ ఎంతసేపు రివైజ్ చేయాలి? అండ్ దానికి మెటీరియల్ ఎలాగా? ఈ థింగ్స్ ఉంటుంది. మీకు ఆ ప్రాబ్లమ్ ఉండకుండా మేమే డే 1, 2, 3, 4 అన్నట్టుగా డిజైన్ చేశాం. ఈ వీడియో ఎప్పుడు చూసినా మీరు జస్ట్ డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. అంటే రోహిత్స్ అకాడమీలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ అని ఉంటుంది. లాంగ్ టర్మ్. అది లాంగ్ టర్మ్ అని ఉంటది. ఆల్మోస్ట్ 18 మంత్స్ డ్యూరేషన్‌తో ఉంటది. కానీ మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు వాలిడిటీ ఉంటుంది. సో, మీరు జస్ట్ డే 1 ఓపెన్ చేసుకొని ఈ ప్లాన్ ఫాలో అవుతారు. సో, 2 గంటలు వీడియో క్లాసెస్, 30 మినిట్స్ రివిజన్, 30 మినిట్స్ మెటీరియల్. సేమ్ అట్లాగే ఇండియన్ హిస్టరీ 2 హవర్స్ వీడియో క్లాస్, 30 మినిట్స్ రివిజన్, 30 మినిట్స్ మెటీరియల్. ఈ మెటీరియల్ కూడా మేమే ఇస్తాం. సో, మీరు వీడియో చూస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా మెటీరియల్ ఉంది. దాన్ని మీరు రివైజ్ చేసుకుంటారు. దీంతో పాటు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు చూడండి. ఇక్కడ అక్టోబర్ మ్యాగజైన్ అని ఉంది. మీనింగ్ ఏందంటే డిసెంబర్. అట్‌లీస్ట్ ఒక 2 నెలల నుంచి చదివితే మీకు అలవాటు అవుతదని చెప్పి చెప్పాను. సో, మన దగ్గర ఏమవుతుందంటే మ్యాగజైన్ అంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు నవంబర్ ఉంది కదా! నవంబర్ మ్యాగజైన్ డిసెంబర్‌లో ఇచ్చేస్తాం. డిసెంబర్ మ్యాగజైన్ జాన్వరిలో ఇస్తాం. అంటే లాస్ట్ మంత్ విన్న కరెంట్ అఫైర్స్‌ని ఇప్పుడు కూడా రివైజ్ చేయాలి. మా కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయంటే డైలీ 30 మినిట్స్ మాత్రమే ఉంటది. గంటలు కరెంట్ అఫైర్స్ యావరేజ్ చూడండి. కొన్నిసార్లు గంట సేపు కంటే ఎక్కువ కూడా కరెంట్ అఫైర్స్ స్పెండ్ చేసే స్టూడెంట్స్‌ని నేను చూస్తున్నాను. అంటే నెలకి 30 గంటలు కరెంట్ అఫైర్స్ విని అంటే నెలకు మాత్రమే 30 గంటలు. ఆ 30 హవర్స్ ఇంటూ 12 మంత్స్ ఏసుకోండి. సో, అంటే 360 డిగ్రీస్ 360 అవర్స్ అనుకుంటా. అంత. మరి ఎప్పుడు రివైజ్ చేస్తాం? అంటే కరెంట్ అఫైర్స్ లిమిటెడ్‌గా చూసుకొని ఎక్కువగా రివైజ్ చేసి లిమిటెడ్ మెటీరియల్ పెట్టుకోవాలి. పద్మ అవార్డ్స్ ఇచ్చారంటే ఆ పద్మ అవార్డ్స్ 0 నుంచి ఎలా ఏంటి ఇవన్నీ. ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయంటే ఆస్కార్ అవార్డ్స్ కంట్రీ ఎంతమందికొచ్చింది ఏంటి ఇవన్నీ. సో, ఇట్లా ఇప్పటి ఉన్న కరెంట్ అఫైర్స్‌లో అటువంటివి అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఎంత ఇంపార్టెంట్ ఏంటి అన్న కాంటెక్స్ట్‌లో సో, హాఫ్ ఎన్ అవర్‌లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేస్తూ, దానికి రిలేటెడ్ మెటీరియల్ ఇంగ్లీష్‌లో, తెలుగులో 2 లాంగ్వేజ్‌లో మేమే ఇస్తాం. సో, ఇలా రోజువారీ సో, చూడండి 1, 2, 3, 4, 7, 8, 9, 10 ఇట్లా మీకు ఇక్కడ చూడండి. ఇది మన యాప్‌లోంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్. యాప్‌లో నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్. యాప్‌లోనే మీరు చూడండి పైన డే వైస్ ప్లానర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ అని క్లిక్ చేసిన తర్వాత డే 1 ఓపెన్ అవుతుంది. సో, ఇది ఓపెన్ చేస్తే డే 2, డే 3, డే 4 ఇలా దేనికది టెస్ట్‌లు, దేనికది వీడియో క్లాసెస్ ఉంటాయి. సో, ఇన్ దిస్ మేనర్ ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే చూడండి పాలిటీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వాట్ అంటే తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అయింది. మీరు ఇలాగ ప్రొసీడ్ అవుతే తెలంగాణ హిస్టరీ ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత నేను మీకు స్టార్ట్ చేసింది ఏంటంటే తెలంగాణ మూవ్‌మెంట్ ఉద్యమం. అంటే ఇండియన్ హిస్టరీ దానికి కనెక్షన్‌గా తెలంగాణ హిస్టరీ ఉంటది. దానికి కనెక్షన్‌గా తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటది. ఈ అప్రోచ్‌ని ఫాలో అవుతే అంటే అప్పటికి మూవ్‌మెంట్ ఉంటదా? ఉండదా? ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. సరే మార్కులు తగ్గించినా, పేపర్ ప్యాటర్న్ మార్చిన మూవ్‌మెంట్ అయితే ఉంటది గదా! సో, ఖచ్చితంగా చదవాల్సిందే ఎప్పటికైనా. అది 10 మార్కులున్నా, 15 మార్కులున్నా, 1000 మార్కులున్నా, 100 మార్కులున్నా చదవాల్సిందే. సో, ఈ విధంగా చదివితే ఈజీ అయిపోతది. అంటే కొన్నిసార్లు నేనేమంటానంటే చదివే క్రమంలో ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తే అంటే మనకు అంటే క్రికెట్‌లో ఫస్ట్ స్టార్టింగ్ బ్యాట్స్‌మెన్ ఎంత స్టాండింగ్ ఇస్తే తర్వాత మిగతా వాళ్ళ పైన అంత ప్రెషర్ తగ్గుతది. అండ్ అలాగే బాగా నిలదొక్కుకోగలుగుతారు. సో, ఇప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ ఎందుకు చెప్పానంటే పేపర్ 1 అంటే ఇప్పుడు పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ ఉంటది, పాలిటీ ఉంటది.
ఈ పేపర్ 2లో ఈ 2 సెక్షన్స్‌ని మనం కవర్ చేస్తే పేపర్ 1లో 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. 11 యూనిట్స్ అనుకోండి. ఈ 11 ఎలిమెంట్స్‌లో మళ్ళీ ఇందులో పాలిటీ ఉంటది. ఇందులో హిస్టరీ కూడా ఉంటది. నువ్వు ఫస్టే పాలిటీ, హిస్టరీతో కవర్ చేస్తే పేపర్ 2లో ఉన్న పాలిటీ, హిస్టరీ కవరేజ్‌తో పాటు పేపర్ 1లో ఉన్న పాలిటీ, హిస్టరీ కూడా అయిపోతుంది. అప్పటికల్లా ఫిబ్రవరి వచ్చేస్తది. అప్పుడు కొత్త అప్‌డేటెడ్ ఎకానమీ ఉంటది. అప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఎకానమీకి దిగిపోవచ్చు. సో, మన దాంట్లో ఇలాంటి కోర్సే డిజైన్ చేయడం జరిగింది. సో, రెగ్యులర్ అప్‌డేట్స్‌తో బెస్ట్ కంటెంట్. అందుకే ఫస్ట్ నా సబ్జెక్ట్ కాబట్టి నేను పాలిటీ అని చెప్పాను. సో, మేబీ అంటే నేనంత ఇంట్రెస్టింగ్ అంటే చెప్పుకుంటే యూ మే థింక్ ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోకూడదని. బట్ థింగ్స్ ఏందంటే ఇక్కడ నేను చేసిన లాజిక్ గురించి నేను చెప్తాను. ఎందుకు ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో, నేను ఆల్రెడీ చూపించాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ స్టోరీ. ఇప్పుడు ఇప్పుడు ఏ సబ్జెక్ట్‌తో ఎలా స్టార్ట్ చేసామో తెలిసిన తర్వాత బిగినర్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఎప్పుడో చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు 'క్యారెట్ అండ్ టార్టాయిస్' స్టోరీ. తెలంగాణ స్టేట్‌లో ఇప్పుడు జరుగుతున్న థింగ్స్ ఏందంటే, చాలామంది ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 క్రాక్ చేసే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా తెలియకుండా నోటిఫికేషన్ వచ్చాకే మనం అంటే ఎలాగో గ్రూప్ అంటే ఇక ప్రైవేట్ జాబ్స్ అంటే ఇప్పుడు జాబ్‌లన్నీ పక్కన పెట్టమని నేను చెప్పను. జాబ్ చేస్తూనైనా, హౌస్ వైఫ్‌గా ఉంటూనైనా ఈ 2 కాకుండా నాకు టైం ఉంది. ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను. ఫైనాన్షియల్‌గా స్టేబులైజ్‌గా ఉన్నాను. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్‌కి మీరు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు చేస్తున్నదేంటంటే, ఈ రాబిట్ ఏదైతే చేస్తోందో బేసికల్‌గా ఈ 3 థింగ్స్‌లో రాబిట్ ఏదైతే ఉందో అది స్లీపింగ్ పొజిషన్‌లో. ఎందుకంటే టైం ఉంది. నేను సాధించగలుగుతాను. మనం వెళ్ళిపోదాం. సో, ఇప్పుడే అంత ఎఫర్ట్స్ పెడితే నోటిఫికేషన్ డిలే అయిపోతే అప్పుడు అంటే మీకు మీరు పెట్టుకున్న తీరిది. ఇప్పుడే అంత అహర్నిశలు కష్టపడితే తర్వాత ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం ఓపిక పోతది. మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నోటిఫికేషన్ ఇంకా టైం ఉంది. లెట్ అస్ చిల్ ఔట్. లేకపోతే కొంచెం ప్రొలాంగ్ అవ్వని. ప్రోక్రాస్టినేషన్స్ అంటాం. ఏవేవో పనుల్లో ఉండడం, సర్పంచ్ ఎలక్షన్స్ అని, ఆ థియరీ అని, లేకపోతే ఇంకేదో అని చెప్పి తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు ఈ థింగ్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం చిల్ ఔట్ అవుదాం అని చెప్పి ఇలా రెస్ట్ పొజిషన్‌లో ఉంటారు. సెకండ్ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళు మనకి ఎంత టైం ఉన్నాయి. ఇప్పుడు జనరల్‌గా హౌస్ వైఫ్స్ లేకపోతే ఎంప్లాయీస్ తీసుకున్నారనుకో, వాళ్ళకు తక్కువ టైం ఉంటది. కాబట్టి ముందు నుంచే ఒక ఈ టార్టాయిస్ లాగా మెల్లిగా నత్తనడక అంటారు గదా! నడుస్తున్నామా లేదా? ప్రిపేర్ అవుతున్నామా లేదా? అన్నట్టు తెలిసి తెలియకుండా చాప కింద నీరులాగా మెల్లిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా ప్రిపరేషన్ కంటిన్యూ అయిపోతుంది. చూస్తూనే పాలిటీ అయిపోతది, హిస్టరీ అయిపోతది, ఎకానమీ అయిపోతది. అంటే బై ద టైమ్ ఈ యాస్పిరెంట్స్ ఇలా స్లోగా ఉన్న యాస్పిరెంట్స్ రియలైజ్ అయిపోయేసరికి వీళ్ళ సిలబస్ అయిపోతది. వీళ్ళు గెలవడం గూడా ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఓన్లీ అనవసరంగా రెస్ట్ తీసుకున్నాను అనే పొజిషన్‌కెళ్ళిపోతుంది. తెలంగాణలో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు నేను చెప్తోందొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అవ్వాలా వద్దా? ఫస్ట్ డెసిషన్. ఆ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలనిపిస్తది నోటిఫికేషన్ రాదేమో. ప్రిపేర్ అవ్వాలనిపిస్తది ఎవరికైనా అమ్మేసుకుంటారేమో. ప్రిపేర్ అవ్వాలనిపిస్తది ఇవన్నీ నెగెటివ్ మైండ్‌తో కూర్చున్నట్టు ఇంతకు ముందు చెప్పినట్టు మీరు ముందుకు వెళ్ళలేరు. ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మైండ్‌లో ఒక్క సిగ్నల్ పెట్టుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ అట్‌లీస్ట్ 2 సంవత్సరాలు టైం పడతది మొత్తం ప్రాసెస్ అయిపోయేసరికి. ఇందులో ఒక్కొక్కసారి నోటిఫికేషన్‌లో మిస్టేక్స్ ఉండవు. అంటే మేబీ చేస్తే ఎవరో ఒకళ్ళు నోటిఫికేషన్‌లో ప్రతి పాయింట్ లూప్ హోల్ వెతికి మళ్ళీ ఏదో కేస్ పెడతారు. మళ్ళీ సడెన్‌గా అయిపోయేసరికి నువ్వు మెంటల్‌గా అప్‌సెట్ అవ్వద్దు. నీకు ఇది ఉంటది. నీకు తెలుసు. నేను ముందుగానే ఊహించాను. ఊహించిందే జరిగితే దానికి మనం వెల్ ప్రిపేర్డ్‌గా ఉంటాం. ఇప్పటి నుంచి లెక్కేసుకున్న ఈ డిసెంబర్‌తో ప్రభుత్వంది 2 సంవత్సరాలు అయిపోయింది. రాబోయే 2 సంవత్సరాలలో ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రాసెస్ జరిగి రిక్రూట్‌మెంట్ కూడా అయిపోవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని బట్టి చెప్తున్నాను. చాలా సార్లు రాజకీయంగా అనవసరమైన స్టేట్మెంట్స్ ఇచ్చి, కాని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పుడెలా ఉంటుందంటే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇలా మొత్తం అంటే 5 సంవత్సరాలు ఇలాంటి మాయమాటలు చెప్పి పబ్బం గడిపితే ఇంపాసిబుల్, అది కుదరదు. అందుకోసం మీరందరూ టార్టాయిస్ లాగా మెల్లిగానైనా కనిపించకుండా చిన్న చుక్కలాగా చిన్న చుక్కలే ఒక పెద్ద బకెటెడ్ వాటర్ వచ్చినట్టు ఇలాగా మెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకున్న టైంలో జాబ్ చేస్తూ చదువుతారా? చేయకుండా చదువుతారా? ఒకటి డిసైడ్ అయిపోండి. ఫిల్ యువర్ మైండ్ విత్ పాజిటివ్. లేదా ప్రిపేర్ అవ్వను అనుకుంటే జస్ట్ కీప్ ఇట్ అసైడ్. ఇలా సందిగ్ధంలో అటు ఇటు ఊగిసలాడితే 100% మీ ప్రిపరేషన్ ఇంపాక్ట్ అవుతది. దానికోసమే ఐ మేడ్ దిస్ థియరీ. చూడండి 2 తెలుగు స్టేట్స్‌లో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఆల్మోస్ట్ 50+ స్టూడెంట్స్ గ్రూప్ 2 సాధించారు. అండ్ అంతకంటే ఎక్కువ గ్రూప్ 3 ఆల్రెడీ వెరిఫికేషన్‌లో ఉన్నారు. ఎంతోమంది గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1 కూడా మన అకాడమీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళున్నారు.
బెస్ట్ కంటెంట్ ఉంది. బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత చెప్పించిన కంటెంట్ ఉంది. సో, మీరు ఆ కంటెంట్ చూసి ఖచ్చితంగా మంచి ప్లేస్‌కి వచ్చామని మీతో అనిపిస్తది. అండ్ నేనే యాస్ ఎ డైరెక్టర్ ఆఫ్ దిస్ అకాడమీ మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని నేనే పర్సనల్‌గా సూపర్వైజ్ చేస్తున్నాను, ఆన్సర్ చేస్తున్నాను. మీకు ఈ పీడీఎఫ్ కావాలన్నా లేదా ప్రిపరేషన్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా 9110556858 ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. 100% ఇది నా నంబరే. నేను మీకు రెస్పాండ్ అవుతాను. పెట్టిన వెంటనే మెసేజ్ రిప్లై ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. సో, గ్రూప్ 2 సిలబస్ కావాలనా? లేకపోతే గ్రూప్ 1 సిలబస్ కావాలనా? బుక్ లిస్ట్‌కి సంబంధించి ఏదైనా రిఫరెన్స్ కావాలా? ఇంతకుముందు చెప్పిన పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో టోటల్‌గా అన్ని సబ్జెక్ట్స్ ఇదే విధంగా కవర్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. 50 డేస్ అయిపోయింది చూడండి. ఆ 50 డేస్ డే 1, 2, 3, 4 అన్నట్టు ఇట్లా ఆర్గనైజ్ చేశాం. సో, చూడండి దిస్ ఈస్ హౌ క్లాసెస్, టెస్ట్స్, మెటీరియల్స్ అరేంజ్డ్ సిస్టమాటికల్లీ ఇన్ అవర్ యాప్. ఇంత సిస్టమాటికల్‌గా యాప్ చేశాం. సో, మీకు ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా అన్ని క్వెషన్స్‌కి ఒకే సొల్యూషన్ లాగా యాప్‌లోనే ఎవ్రీథింగ్ గాట్ అప్‌లోడెడ్. ఓకే. సో, అది గైస్ ఎక్స్‌క్లూజివ్‌గా బిగినర్స్ కోసం నేను చెప్పిన ఒక చిన్న లాజికల్ వీడియో ఇది. సో, టార్టాయిస్ లాగానే ప్రయాణం చేయండి. సో, రాబిట్ లాగా నెగ్లిజెంట్‌గా, ఓవర్ కాన్ఫిడెంట్‌గా, నెగెటివ్ మైండ్‌తో ఫిల్ అప్ అయిపోయి అలా రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా పోటీలో వెనకబడతారు. రియలైజేషన్ వచ్చేసరికి 2, 3 సంవత్సరాలు ఇలా పోయిందే అని అనుకున్న సందర్భాలుంటాయి. ఇప్పుడు నేను చూసిన సందర్భాల్లో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 కొట్టిన విద్యార్థుల్లో వాళ్ళకు 2 సంవత్సరాల క్రితం వాళ్ళెలా ఉన్నారు? 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? సో, అన్నిటిని నేను చూసాను. ఓడిపోయిన వాళ్ళని చూసాను, గెలిచిన వాళ్ళని చూసాను. సో, వాళ్ళ ప్రతి కదలిక కూడా నేను చూసాను ప్రిపరేషన్ స్టేజ్‌లో. సో, కాబట్టి మీకొక బ్రదర్‌గా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో గ్రూప్ 2 ఫ్రెషర్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈ గోల్డెన్ వర్డ్స్‌ని మైండ్‌లో పెట్టుకొని దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక మంచి ఫేస్‌తో ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. మైండ్ మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే నింపుకొని ప్రిపరేషన్ చేయండి. సో, థాట్స్ ఇట్. అండ్ క్వెషన్స్ టెస్ట్‌లో కూడా అన్నీ జస్ట్ వన్ లైనర్ క్వెషన్స్ ఉండవు. స్టేట్మెంట్ వైస్ క్వెషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియెంటెడ్ క్వెషన్స్ ఉంటాయి. మెటీరియల్స్ కూడా మంచి మన ఫ్యాకల్టీ టీమ్ యొక్క ఆధ్వర్యంలోనే మెటీరియల్స్ కూడా మీకు అందించడం జరుగుతది. సో, థాట్స్ వై ఎవ్రీథింగ్ వన్ స్టాప్. ఎగ్జామ్ వాలిడిటీ అయిపోయేంత వరకు మళ్ళీ రెన్యువల్స్ ఛార్జ్ లేకుండా, టెస్ట్ సీరీస్‌కి సెపరేట్ ఛార్జ్ లేకుండా, మెటీరియల్స్‌కి ఛార్జ్ లేకుండా అన్నీ ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ విత్ ఫ్రీ మెంటర్‌షిప్. నేనే డైరెక్ట్‌గా నా నంబర్ ఇచ్చి మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి అని చెప్తున్నాను కదా! ఐ విల్ బి అవైలబుల్ ఆల్ ద టైమ్స్. థాట్స్ ఇట్. థాంక్ యూ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.